మిస్ ఇండియా ఎత్తు 2019 విజేత సయాలి సర్వే ఆమె నలుగురు పిల్లలు అదృశ్యమయ్యారు. పూణేలోని పింప్రి చించ్వాడ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకున్న ఆమె ఇటీవల తిరిగి హిందూ మతంలోకి మారారు. హిందూ మతంలోకి మారిన కొన్ని రోజులకే ఈ ఘటన చోటు చేసుకోవటం చర్చనీయాంశంగా మారింది. భర్త అత్తింటి వారే సయాలిని కిడ్నాప్ చేశారంటూ ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సయాలి సర్వే కొన్ని ఏళ్ల క్రితం ముస్లింలోకి మారి వివాహం చేసుకున్నారు. పెళ్లైన తర్వాత తన పేరును అతిజాగా మార్చుకున్నారు. వివాహం జరిగిన కొన్ని రోజులకే భర్త వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. ఇక ఇటీవల తన నలుగురు పిల్లలతో కలిసి బయటకు వచ్చి హిందూ మతంలోకి మారారు. తన పేరును కూడా ఆద్య సుర్వేగా మార్చుకున్నారు. ఇది జరిగిన కొన్ని రోజులకే వారు కిడ్నాప్ కావటం చర్చనీయాంశంగా మారింది. దీనిపై పింప్రి చించ్వాడ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం ఫోన్ లైన్లో అందిస్తారు. సలాం, చెప్పండి. ఇక మిస్ ఇండియా ఎత్తు 2019 విజేత సయాలి సర్వే ఆమె నలుగురు పిల్లలతో అదృశ్యమయ్యారు. అసలు ఈ ఘటన నిజంగానే కిడ్నాప్ జరిగిందా, లేకపోతే వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా? గుడ్ ఆఫ్టర్నూన్. అయితే సయాలి సర్వే 2019 మిస్ ఇండియా ఎత్తు విజేతగా ఒక ఉత్తరీత్యా ఆమె మోడల్ గా కూడా ప్రఖ్యాతిగాంచారు. అయితే 2019లోనే వ్యాపారవేత్త ఆతిఫ్ తాసేను ఆమె ప్రేమించి వివాహం చేస్తున్నారు. ఈ సందర్భంగా పెళ్లి తర్వాత ఆమె ఇస్లాం మతంలోకి మారి తన పేరును కూడా అలీజా తాసేగా మార్చుకున్నారు. అయితే ఆమెకు నలుగురు పిల్లలు. ఇటీవల ఆమె అదృశ్యమైనటువంటి ఘటన మాత్రం సంచలనంగా మారింది. దీనికి సంబంధించి అంటే మనకు అందుతున్నటువంటి పూర్తి సమాచారం మేరకు మనం చూస్తే, అంటే గతంలో వివాహం జరిగినప్పటి నుండి కూడా తన భర్త ఎవరైతే అతీఫ్ తాసే ఉన్నారో, అదేవిధంగా అతీఫ్ తాసేతో పాటు ఆ అత్తింటి వారు తనను శారీరకంగా మానసిక వేధింపులకు గురి చేశారని కూడా ఆమె పలుసార్లు ఆరోపించింది. అదేవిధంగా తనను బలవంతంగా కూడా మతం మార్చారని, చిత్రహింసలు పెట్టారని కూడా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే అంటే ఇలాంటి వేధింపులను తట్టుకోలేక, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అత్యంత ఇబ్బందులను తట్టుకోలేక ఆమె తన నలుగురు పిల్లలతో కలిసి ఇటీవల ఘర్ వాపసి అంటే తిరిగి స్వమతంలోకి, ఏదైతే పెళ్లి తర్వాత హిందూ మతం నుండి ఏదైతే ఇస్లాం మతంలోకి మారిందో, అదే తర్వాత ఇప్పుడు ఘర్ వాపసి పేరిట ఆమె ఈ వేధింపులు తట్టుకోలేక తన నలుగురు పిల్లలతో కలిసి హిందూ మతంలోకి మారింది. తన పేరును కూడా మార్చుకుంది. అంటే సయాలి సుర్వేగా ఉన్నటువంటి పేరును ఆద్వా సుర్వేగా తన పేరును మార్చుకున్నారు. అదేవిధంగా తన పిల్లలకు కూడా అంటే ఈ సందర్భంగా మీడియాలో కూడా ఆమె హిందూ ఘర్ వాపసి సందర్భంగా మాట్లాడుతూ కూడా తన పిల్లలను కూడా హిందూ ధర్మం ప్రకారం పెంచుతానని కూడా ప్రకటించడం జరిగింది. అయితే తాజాగా పుణేలోని పింప్రి చించ్వాడ్ ప్రాంతంలో తన నివాసం నుండి ఆమె తన నలుగురు పిల్లలతో అదృశ్యమైంది. అంటే ఇటీవల ఘర్ వాపసి పేరుతో స్వమతంలోకి హిందూ మతంలోకి రావడము, తన పిల్లలను కూడా అదే విధంగా పెంచుతానని కూడా చెప్పిన తర్వాత తాజాగా ఆమె తమ నలుగురు పిల్లలతో కలిసి అదృష్టం కావడం అనేది ప్రస్తుతం సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ఆమె తల్లిదండ్రులు కూడా ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆద్వా సుర్వేతో అదేవిధంగా ఆమె పిల్లలను భర్త ఆతిఫ్ తాసే అదేవిధంగా అతని కుటుంబ సభ్యులు కిడ్నాప్ చేశారని కూడా వారు ఆరోపిస్తున్నారు. అయితే మొత్తం మీద మతం మారినందుకే ఆమెపై ఈ దాడి జరిగిందని కూడా వారు అనుమానిస్తున్నట్లు ఇప్పటికే పోలీసులకు తెలపడం జరిగింది. ఈ పింప్రి చించ్వాడ్ పోలీసులు దీన్ని హై ప్రొఫైల్ మిస్సింగ్ కిడ్నాప్ కేసుగా నమోదు చేశారు. అయితే ఆ సమయం నుండి ఎప్పుడైతే తన ఇంటి వద్ద నుండి తన నలుగురు పిల్లలతో ఆమె ఎప్పుడైతే అదృశ్యమైందో ఆ సమయం నుండి ఆమె ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందని కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించడం జరిగింది. ఏమైనా సరే దీని వెనకాల లవ్ జిహాద్ ఏదైనా సరే ప్రభావం ఉందా, లేకపోతే మతపరమైనటువంటి వేధింపుల కోణంలో కూడా పోలీసులు దీన్ని దర్యాప్తు సాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ విషయంపై ఇప్పటికే పోలీసులు కూడా పలు బృందాలుగా ఏర్పడి ఇప్పటికే దర్యాప్తు సాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గతంలో కూడా ఆమె తన భర్త ఆతిఫ్ తాసే అదేవిధంగా అత్త గుల్షన్ తాసే ఇతర కుటుంబ సభ్యులపై కూడా ఆమె గృహహింస, వరకట్న వేధింపుల కేసులు పెట్టినట్లు కూడా ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం. తనను మోసం చేసి బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చారని కూడా తన ఫిర్యాదులో గతంలో ఆమె పేర్కొన్నారు.
దీనిపై మహారాష్ట్రలో ఉన్నటువంటి కొత్త మార్పిడి వ్యతిరేక చట్టాల కోణంలో కూడా పోలీసులు విచారణ సాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈమె అదృష్టం వెనుక కొన్ని అనుమానాలు ప్రస్తుతం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఆమె అదృష్టానికి కొన్ని రోజుల ముందలుగానే సోషల్ మీడియాలో కూడా ఆమె చెప్పినటువంటి మాటలు కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. తనకు ప్రాణహాని ఉంది, తన భర్త తనను వదిలిపెట్టడం లేదని కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేసినటువంటి మాటలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అదేవిధంగా తన ఏదైతే పిల్లలను తనతో తీసుకువెళ్ళడానికి కూడా, అంటే భర్త ఎవరైతే ఉన్నారో ఆమె భర్త ఆతిఫ్ తాసే పిల్లలను తనతో తీసుకువెళ్లేందుకు ఈ యొక్క కిడ్నాప్ చేసి ఉంటారనేటటువంటి కోణంలో కూడా పోలీసులు అనుమానిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆమె గతంలో కూడా. అదేవిధంగా ఆమె అదృష్టం కావడంతో ప్రస్తుతం దీని గురించి పోలీసులు కూడా ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఏదేమైనప్పటికీ ఈమె అంటే మార్చి 9వ తేదీన ఈమె హిందూ మతంలోకి రావడము, ఆ సమయంలో సోషల్ మీడియాలో కూడా వీడియోలు వైరల్ గా మారాయి. ఆ తర్వాత ఆమెపై ఒత్తిడి పెరిగిందని కూడా ఆమె తల్లిదండ్రులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఫోన్ ట్రాకింగ్ అంటే ఫోన్ సిగ్నల్ ద్వారా పోలీసులు చివరిగా ఆమె ఎక్కడ ఉంది, ఆమె నివాసం వద్ద ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్లను కూడా పోలీసులు ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ కేసును మాత్రం అత్యంత హై ప్రయారిటీ కేసుగా పరిగణించినటువంటి పోలీసులు ప్రత్యేక బృందాలను కూడా రంగంలో దించారు. అలాగే ఆమె భర్త ఏదైతే తాసే దేశం దాటి వెళ్లకుండా కూడా ఇప్పటికీ విమానాశ్రయాలకు కూడా సమాచారం ఇచ్చే ప్రక్రియలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. రైట్ సలాం, థ్యాంక్స్ ఫర్ ది థ్యాంక్ యూ. అప్డేట్.